ఓం శాంతి. ఈరోజు నుండి 5/3/2026 मीठे बच्चे बाप को ज्ञानी तो आत्मा बच्चे ही प्रिय है, इसलिए बाप समान मास्टर ज्ञान सागर बनो. మధురమైన పిల్లలారా, బాబాకు జ్ఞానితో ఆత్మ అయిన పిల్లలే, జ్ఞానయుక్త ఆత్మలుగా అయ్యే పిల్లలే ప్రియం అనిపిస్తారు. అందువలన బాబా సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారవ్వండి. प्रश्न: कल्याणकारी युग में बाप सभी बच्चों को कौन सी स्मृति दिलाते हैं? कल्याणकारी युगమైన సంగమ యుగంలో బాబా పిల్లలందరికీ ఎలాంటి స్మృతిని కలిగిస్తున్నారు? उत्तर: बच्चे, तुम्हें अपना घर छोड़े 5000 वर्ष हुए हैं. పిల్లలు, మీరు మీ ఇల్లు వదిలేసి వచ్చేసి 5000 సంవత్సరాలు అయిపోయింది. గుర్తు చేస్తున్నారు, స్మృతి కలిగిస్తున్నారు. పిల్లలారా, మీరు తమ ఇంటిని వదిలి వచ్చి 5000 సంవత్సరాలు అయిపోయింది. तुमने 5000 वर्ष में 84 जन्म लिए. अब ये अंतिम जन्म है, वानप्रस्थ अवस्था है. అండ్ 5000 సంవత్సరాలలోని మీరు 84 జన్మలు తీసేసుకున్నారు కూడా. ఇప్పుడు అంతిమ జన్మ మీది వానప్రస్థ అవస్థ. ఇది ఏ వయసులో ఉన్నా 84వ జన్మ, లాస్ట్ జన్మ అంటే వానప్రస్థ అవస్థ ఇది. అందువలన इसलिए अब घर जाने की तैयारी करो, फिर सुखधाम में आएंगे. అందువల్ల ఇప్పుడు ఇంటికి వెళ్ళే తయారీ చేసుకోండి, దాని తర్వాత సుఖధామంలో దిగి వస్తారు మీరు. बल गृहस्थ व्यवहार में रहो, लेकिन इस अंतिम जन्म में पवित्र बन बाप को याद करो. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తారే బాబాను జ్ఞాపకం చేయండి. గీత్ మెహఫిల్ మే జల్లోటి క్షమ, సభలోని వెలిగినది జ్యోతి. సభ ఏది? జ్యోతి ఎవరు? సభ అంటే సాకారి ప్రపంచం. ఇంతమంది కోట్ల ఆత్మలు ఇప్పుడు గుమిగూడి ఉన్నారు ఇక్కడ. సభ అంటే పబ్లిక్ కదా. మరి ఈ ప్రపంచం అనే సభలోని దీపం వెలిగింది ఎవరు? శివబాబా దిగి వచ్చారు. దీప పురుగులు ఎందుకు కాలి బలి అవ్వట్లేదు అని పాటలో లైన్. సభలో ఆడియన్స్ మనమే, దీప పురుగులు మనమే. దీపాన్ని చూసి బలి అయిపోవాలి కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు అని పాటలో మీనింగ్. ఓం శాంతి. बच्चों ने ये समझा है कि भगवान एक है, गॉड इज वन, सभी आत्माओं का पिता एक है, उनको परम पिता परमात्मा कहा जाता है. పిల్లలకి ఇది అర్థమైంది కదా, భగవంతుడు ఒక్కరే, గాడ్ ఈజ్ వన్ అంటే ఆత్మలందరికీ పిత అతడు ఒక్కరే, అతన్ని పరం పిత పరమాత్మ అంటారు. सृष्टि का रचयिता ये कि अनेक हो ही नहीं सकते. సృష్టి రచయిత అతడు ఒక్కరే, అనేక మంది రచయితలు ఉండరు. इस सिद्धांत अनुसार मनुष्य अपने को भगवान कहला नहीं सकते. భగవంతుడు ఒక్కరు, రచయిత ఒక్కరు అనే సిద్ధాంతంతో ఆలోచిస్తే మానవులు ఎవరు తమను తాము భగవంతుడని చెప్పుకోవటానికి వెళ్ళలేదు. అభి తుమ్ ఈశ్వరీ సర్వీస్కే నిమిత్ బనే హో. మానవులు ఎవరు భగవంతుడు కాలేరు అని చెప్తున్నారు బాబా. अभी तुम ईश्वरीय सर्विस के निमित्त बनी हो, ईश्वर नई दुनिया स्थापन कर रहे जिसको सत्य कहा जाता है, उसके लिए तुम लायक बन रहे हो. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవార్థం నిమిత్తం అయ్యారు, ఎందుకంటే కొత్త ప్రపంచ స్థాపన కార్యం ఈశ్వరుని ద్వారా జరుగుతుంది. ఆ కొత్త ప్రపంచాన్ని సత్యగాము అంటారు. అక్కడికి వెళ్ళే యోగ్యంగా మీరు తయారవుతున్నారు. సత్యకి మీకు పతిత్ నహీ రేతే. యోగ్యంగా తయారవడం అంటే సత్యగం ఎలా ఉంటుంది? పతితులు ఎవరు ఉండరు. అందుకని ఇప్పుడు ఏం ఏం కాబోతున్నాం మనం? సతీగానికి యోగ్యులుగా అభిత్వం పావన్
बन रहे हो। कहते हैं मैं पतित पावन हूँ और तुम बच्चों को श्रेष्ठ मत देता हूँ कि मुझे अपने निराकार बाप को याद करने से तुम पतित तमो प्रधान से पावन सतो प्रधान बन जाएंगे। याद रूपी योग अग्नि से तुम्हारे पाप नाश हो जाएंगे। బాబా చెప్తున్నారు సతీయుగంలో ఎవరు పతితులు ఉండరు, అందుకే ఇప్పుడు పావనం అవుతున్నారు మీరు సతీయుగానికి యోగ్యంగా. బాబా చెప్తున్నారు పతిత పావని నేను, అందుకే నేను మీకు శ్రేష్ఠ మతం ఇస్తున్నాను.